హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జైసా తెలుగు ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆనియన్ పకోడీ. స్వీట్ షాప్లో చేసిన విధంగా పర్ఫెక్ట్గా క్రిస్పీగా ఇంట్లోనే మనం ఆనియన్ పకోడీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఆనియన్ పకోడీని పిల్లలు మరియు పెద్దలు అనే తేడా లేకుండా అందరూ చాలా ఇష్టంగా తింటారు కదా. అయితే ఈ పకోడీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలు లేదా ఒక 4 మీడియం సైజు ఉల్లిగడ్డలైనా సరిపోతాయి. వాటిని ఈ వీడియోలో చూపించిన విధంగా సన్నగా పొడుగ్గా వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఒక 2 చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చీలు, రుచికి సరిపడా ఉప్పు, హాఫ్ టీ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం వేసిన ఉప్పు కారం అంతా కూడా ఆనియన్స్ పీసెస్ తోటి పర్ఫెక్ట్గా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్లో ఒక కప్పు శనగపిండి, అంటే ఒక 125 గ్రామ్స్ వరకు శనగపిండిని వేసుకోవాలి. ఒక పావు కప్పు బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోండి. ఈ బియ్యం పిండిని యాడ్ చేసుకోవడం వల్ల పకోడీకి మంచి క్రిస్పీనెస్ అనేది వస్తుంది. మనం వేసుకున్న పిండితో పాటుగా ఉల్లిపాయ ముక్కల్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేస్తూ కలుపుకోండి. వాటర్ ఎక్కువ కాకుండా చూసుకోండి. వాటర్ ఎక్కువ అయితే మాత్రం పకోడీ పర్ఫెక్ట్గా రాదు. ఈ పిండిలోనే కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకొని కలుపుకోండి. పిండి యొక్క కన్సిస్టెన్సీ అనేది ఈ వీడియోలో చూపించిన విధంగా ఉంటే సరిపోతుంది. పిండిని కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మనం కలిపెట్టుకున్న పిండిని చేతిలోకి తీసుకొని ఈ ఆయిల్లో వేసుకోవాలి. మనం తీసుకున్న పిండి ఆయిల్లో ఒకే దగ్గర పడకుండా చూసుకోండి. పిండిని ఆయిల్లో వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకోండి. స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకుంటేనే పకోడీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. పకోడీని మధ్య మధ్యలో కలుపుతూ రొటేట్ చేస్తూ కుక్ చేసుకోవాలి. పకోడీని ఈ వీడియోలో చూపించిన విధంగా కలర్ మారేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత ఆయిల్లో నుండి తీసేసి ఒక టిష్యూ పేపర్లో కానీ ప్లేట్లో కానీ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మన పర్ఫెక్ట్ క్రిస్పీ ఆనియన్ పకోడీ రెడీ.